హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మధుస్ కేక్స్ అండ్ వ్లాగ్స్. మీకు ఈ వీడియోలో నేను చికెన్ పికిల్ ఏ విధంగా తయారు చేశాను, ఏ విధంగా సేల్ చేశాను, ఎంత అమౌంట్కి సేల్ చేశాను, ఎలా ప్యాకింగ్ చేశాను అవన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా చెప్తానండి. ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు ఈ కంటెంట్ కానీ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. చికెన్ పికిల్ అనేది చాలా మంది క్రేవింగ్స్ అయితే ఉంటాయి కదా, ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. నేను ఈ బిజినెస్ చేసిన తర్వాత చాలా మంచి కాంప్లిమెంట్స్ అయితే తీసుకున్నాను. ముందుగా అయితే చికెన్ బ్రెస్ట్ ని అండ్ బోన్స్ తో సహా తీసుకొని చాలా తక్కువ బోన్స్ ఉండేలా చూసుకున్నాను. తీసుకొని బాగా 2 to 3 టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకున్నాను. బాగా క్లీన్ చేసుకున్న తర్వాత వాటిని కొంచెం పెద్ద సైజులో ఉన్న ముక్కల్ని అయితే తీసుకొని చిన్న ముక్కలుగా, అంటే మీడియం సైజు ముక్కలుగా, బాగా చిన్నవి కాకుండా మీడియం సైజు ముక్కల్లో కట్ చేసుకున్నాను. అంటే మనకి ప్రతిదానికి కూడా చికెన్కి సంబంధించి మొత్తం గ్రేవీ అంతా లోపలికి వెళ్ళడానికి అయితే చిన్న పీసెస్లో కట్ చేస్తే మనకి తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఆ విధంగా కట్ చేసేసుకొని వాటిలన్నింటినీ ఒక కళాయిలోకి తీసేసుకున్నాను. కళాయిలో తీసుకొని అందులో 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు, నెక్స్ట్ 1 టీ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుని బాగా కలిపేసుకున్నాను ముక్కకంతా పట్టేటట్లుగాన. మనం ఇది 1 kg అనుకోండి, అన్నిటికి 1 టీ స్పూన్ సరిపోతుంది. మనం మళ్ళీ నెక్స్ట్ అయితే సాల్ట్ అయితే కలుపుకుంటాము. ఆయిల్ అయితే అంటే కింద అడుగంటకుండా ఆయిల్ ముందుగానే మనం బాగా కలిపి పెట్టుకున్నామంటే మనకి స్టవ్ మీద పెట్టిన తర్వాత ఆయిల్ అడుగంటకుండా ఉండడానికి అయితే ఉంటుంది. ఈ విధంగా బాగా కలిపేసుకున్నాక స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను. కొంచెం ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అందులో వాటర్ అంతా బయటకి అయితే వచ్చేస్తుంది. చూడండి వీడియోలో ఈ విధంగా వచ్చేస్తున్నప్పుడు ఒక్కసారి మూత పెట్టామనుకోండి, ఇంకా లోపల ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసిన తర్వాత మనం ఆ విధంగా పైకి కిందకు కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే ముక్కలో ఉన్న వాటర్ అంతా పూర్తిగా పోవాలి. ఎందుకంటే ఇది పికిల్ కదా, పికిల్ అంటే నిల్వ ఉండాలి కదా, నిల్వ ఉండాలంటే వాటర్ కంటెంట్ అన్నది అస్సలు ఉండకూడదు. అందువల్ల ఈ విధంగా అయితే పూర్తిగా వాటర్ అంతా పోయేంత వరకు కూడా నేను బాగా వేపేసుకున్నట్టుగా చేసుకున్నాను. అంటే బాగా గట్టిగా వేపుకోవడం కాదు, ముక్క అంతా ఉడికిపోతుంది వాటర్లోనే. ఉడికిపోయిన తర్వాత వాటర్ కూడా పూర్తిగా ఎవాపరేట్ అయిపోయే వరకు మనం కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ విధంగా కలిపేసుకుంటాం. చూసారా, ఆయిల్ అంతా పైకి తేలిపోయి మొత్తం అందులో ఉన్న వాటర్ అంతా కూడా మనకి ఎవాపరేట్ అయిపోయిందంటే ఆవిరైపోయింది అనమాట. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఈ ముక్కల్లో అసలు వాటర్ అనేది ఉండకూడదు. మొత్తం అంతా అయిపోయిన తర్వాత వాటిని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. గిన్నెలో తీసేసుకున్న తర్వాత మొత్తం మళ్ళీ అదే కళాయిలో నేను ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ అంటే 1 kgకి 250 ml అయితే పడుతుందండి. ఖచ్చితంగా 250 ml ఖచ్చితంగా వేసుకోవాలి 1 kgకి. ఈ విధంగా 250 ml ఆయిల్ కూడా వేసుకొని కొంచెం లైట్గా వేడైన తర్వాత నేను అందులో ఆల్రెడీ వేయించుకున్న ముక్కలు ఉన్నాయి కదా, చికెన్ ముక్కల్ని మళ్ళీ అందులో వేసేసుకున్నాను. ఆ చికెన్ పీసెస్ అన్నీ అందులో వేసుకొని బాగా రోస్ట్ కాకుండా స్లోగా లో ఫ్లేమ్లో పెట్టుకొని అలా వేపుకున్నాను. అంటే ఏమైనా కొంచెం ఆయిల్ కానీ ఏమైనా ఉంటే ఈ టైంలో కూడా మొత్తం ఎవాపరేట్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా చేసుకొని సగం వరకు ఇలాగా వేగిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి సేమ్ ఒకే క్వాంటిటీలో అయితే వేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా వేపుకోవాలి ఈ ఆయిల్లోనే. ఆ రెండు కలిపి వేపుకుంటే ఒకేసారి వేగుతాయి అన్నమాట. అంటే పూర్తిగా మాంసం ఒకటి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి వేస్తే మాంసం మాడిపోతుంది, అల్లం వెల్లుల్లి వేగుతూ ఉంటుంది. అందువల్ల అది సగం క్వాంటిటీ వేగిన తర్వాతే మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని రెండు కలుపుకొని బాగా వేపుకోవాలి కొంచెంసేపు. అల్లం వెల్లుల్లి అనేది కొంచెం గోధుమ రంగు కలర్లోకి వచ్చిన తర్వాత అప్పుడు అందులో మనం సరిపడా కారం, నెక్స్ట్ మనం రెడీ చేసుకున్న మసాలా పొడి అనమాట. మసాలా పొడి అంటే గరం మసాలా పొడి. అందులో 2 టేబుల్ స్పూన్ ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు, లవంగ, దాల్చిన చెక్క ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకొని బాగా పొడి చేసేసుకోవాలి. ఆ పొడి చేసుకున్న దాన్ని మనం ఇలా సిమ్లో పెట్టుకొని అందులో అయితే వేసేసుకోవాలి. ఈ వేసేసుకుంటే మనకు అదే గ్రేవీగా ఉండి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని కొంచెం లైట్గా ఇలా వేయించేసుకొని కిందకైతే దించేసుకోవడమే. ఆ టైంలోనే మనకు సాల్ట్, కారం కూడా మనం వేసేసుకొని కొంచెం లైట్గా అటు ఇటు కలిపేసి దించేయడమే. ఎక్కువసేపు అయితే స్టవ్ మీద ఉంచకూడదు, మాడిపోతుంది.
సరిపోతుంది కారం అనేది. ఆల్రెడీ అవన్నీ కూడా రోస్ట్ చేసినవి కాబట్టి ఇబ్బంది అయితే ఏమి ఉండదు. ఈ విధంగా అయిపోయినాక బాగా చల్లారిపోనివ్వాలన్నమాట. ఒక దగ్గర పెట్టేయాలి. బాగా చల్లారిపోయిన తర్వాత అందులో నిమ్మరసం యాడ్ చేయాలి. నిమ్మరసం యాడ్ చేస్తేనే మనకి ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ నిమ్మరసానికైతే నేను పెద్ద పళ్ళు లాంటివి అయితే ఒక 4 తీసుకున్నాను. చిన్నవైతే మాత్రం ఒక 6 అలా తీసుకుంటే సరిపోతుంది. వాటిని బాగా పిండేసుకొని పిక్కలేమీ లేకుండా బాగా పిండేసుకొని వడకట్టేసుకున్నాను. వడకట్టేసుకున్న తర్వాత మనం ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. బాగా కూలింగ్ తగ్గిపోయినాక మాత్రమే మనం ఇది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే నిమ్మరసం అన్నది అందులో బాగా యాడ్ అయ్యి బాగుంటుంది అనమాట. ప్రతి ముక్క కూడా వెళ్తుంది. ఈ వేడిదాని మీద చేస్తే కొంచెం పులుపు వగరు టైపులోకి వచ్చేస్తుంది. అందువల్ల ఇలా బాగా పూర్తిగా చల్లారిపోయినాక మనం యాడ్ చేసుకోవాలి. దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక్కసారి అయితే చేసి చూడండి. మీకు దీంట్లో వేసిన గరం మసాలాకు సంబంధించి సామాన్లు ఎంతెంత క్వాంటిటీలో వేసానో అవన్నీ కూడా మీకు స్క్రీన్ మీద ఇస్తాను. వాటిని అయితే చూసుకొని మీరు తయారు చేసుకోవచ్చు. ఇంటి దగ్గరే హెల్తీగా హైజీన్గా తయారు చేసుకోవచ్చు. మనం ఈ ఆయిల్ కూడా అంటే సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వాడచ్చు. సన్ఫ్లవర్ ఆయిల్ కన్నా ఇవి నువ్వుల నూనె కానీ లేకపోతే పల్లీల నూనె కానీ యూస్ చేయొచ్చు అనమాట. ఖచ్చితంగా 250 ml అయితే పడుతుంది 1 kgకి. ఈ పీసెస్ కూడా చాలా చక్కగా అయితే అయిపోయి టేస్ట్ కూడా చూసాను, చాలా పర్ఫెక్ట్గా ఉంది. దీన్ని అయితే మనం బాగా పూర్తిగా కలిపేసినాక కొంతసేపు అయితే ఉండనివ్వాలి. అలా ఉంటే మనకి ఆ పులుపు అన్నది పూర్తిగా ముక్కల్లోకి చేరి టేస్ట్ ఇంకా బాగా ఎన్హాన్స్ అవుతుంది. దాన్ని అయితే బాగా కలిపేసుకొని ఒక సైడ్ని పెట్టేసుకోవాలి. కదపకుండా ఒక దగ్గర పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్నాక ఇది మనం వెంటనే అయితే యూస్ చేసేయకూడదు. ఇది ఈరోజు పెట్టామంటే స్టీల్ దాంట్లో పెట్టకుండా ఏదైనా గ్లాస్ బౌల్లో కానీ దేంట్లోనే పెట్టుకుంటే ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇది పులుపు కదా, పులుపు వల్ల అది అంటే దానికి ఉన్న రస్ట్ అన్నది బయటకు పట్టేస్తుంది అనమాట పులుపు వల్ల. అందువల్ల దాన్ని ఒక గాజు సీసాలో కానీ పింగాణి దాంట్లో కానీ మాత్రమే మనం స్టోర్ చేసుకోవాలి. దీన్ని మరుసటి రోజు అయితే ఓపెన్ చేసి ఒక్కసారి అయితే కలుపుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలాగా గాజు సీసా అయితే తీసుకున్నాను. ఈ గాజు సీసా నాకు 1/2 kg అయితే పడుతుంది. అందులో అయితే నేను 1/4 kg అయితే సేల్ చేసి ఇచ్చాను అనమాట. నేను ఫస్ట్లో అయితే 200 రూపీస్కే ఇచ్చాను 1/4 kg. తర్వాత ఇప్పుడైతే మాత్రం 250 రూపీస్. ఈ విధంగా అయితే సేల్ చేసి మనం చక్కగా ఇవ్వచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే నా ఛానల్లో కేక్ వీడియోస్, కేక్ డిజైన్స్, ఇంటి దగ్గరే ఉండి బేకింగ్ చేయాలనుకున్న, బేకింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా చూడండి.